దీన్ని తీసి పక్కకి వేసుకున్నాం. అబ్బా నాకు పూలవుతుందా అబ్బా ఇవే బియ్యం రాగులు మినప్పప్పు మెంతులు వేసుకోవాలి. తర్వాత 3 సార్లు మంచిగా కడుక్కోవాలి. ఫైనల్ 3 గంటల తర్వాత నానబెట్టితే ఇలా అవుతాయి. దీన్ని మిక్సీ చేసుకుందాం. మిక్సీ పట్టిన తర్వాత ఇట్లా రావాలి. పేస్ట్ లాగా మంచి మెత్తగా దంగాలి. అప్పుడు మంచిగా వస్తాయి దోశలు. చూపిస్తుందా నీ ఒడియా లేవమ్మా? ఎక్కడ ఏ ప్రాంతంలో ఇష్టం? ఏ తీయే ఒడియాలమ్మా నాకు పూలవుతుందా అమ్మా ఇవి 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 చూడు ఎట్లుండేవో. ఈ చాలా డేంజర్ వేసి పడేసాను. వేసిన వ్యక్తి వచ్చింది ఒడియాలు అప్పడాలి అమ్మాయి దా. ఈమెనే వేసింది ఆ ఒడియాలు, భయంకరమైన ఒడియాలు. ఎలా వేసారు? మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఆ ఒడియాలు వేసిన తర్వాత? చెప్పమ్మా చెప్పమ్మా ఎట్లా వేసినావు? అది ప్రాసెస్ చెప్పు. అదే ఏమేమి వేసి వేసినావు, ఎట్లా వాడినావు అది చెప్పమ్మా. చెప్పమ్మా ఉప్పు వేసిన ఎట్లా ఫస్ట్ నుంచి ఎట్లా చేసినావు? డేస్కి పెట్టి నీళ్ళు వేసి ఏమేమి వేసి? బియ్యం కడిగిన, ఎంత బియ్యం మంచిగా కడిగిన, అందులో నీళ్ళు పోసిన, పొయ్యి మీద పెట్టిన, అది ఇంత అది ఓమ వేసిన, ఇంత జీలకర్ర వేసిన, ఇంత ఉప్పు వేసిన. అందుకే అట్లా వచ్చినాయా? ఏం కాదు, ఆ కాగితాలు అట్లా అయినాయిరా, వేడికి పొక్కలు పడ్డాయి కాగితాలు. ఓకే వా సూపర్. సరిపోయిన ఉప్పు వేసుకోవాలి. ఓకే కలిపేసుకుని ఇప్పుడు దోశ ఫస్ట్ మంచిగా అయితే రాదు. Fail. ఫస్ట్ దోశ ఫెయిల్ అయింది ఫ్రెండ్స్. దీన్ని తీసి పక్కకి వేసుకున్నాను. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం?
ఓకే ఇంటూ ఇక దోశ మేకింగ్ ప్రాసెస్ విత్ బుజ్జక్క. ఆ దోశ ఉందా ఊడిందా? ఇంతక దోశనేనా అని మీకు కూడా డౌట్ వస్తుందా? కామెంట్ పెట్టి. ఓ మై గాడ్, దాన్ని 10 పచ్చడి చేసింది. అది దోశ కాదు. ఓ మరి ఏంటి రమ్మంటే రమ్మన్నవే. ఇది మళ్ళీ నీకే వస్తలేదు కదా. దట్ ఈస్ బుజ్జక్క దోశ. ఓ మై, అమ్మ ఏం దోశ అది? సూపర్ ఏడ సూపరే. మంచిగా వస్తుంది అంటే లుక్ మంచిగా రాదా? అంటే ఇంతకు ముందు జర పోయి ఇప్పుడు అయ్యి ఒకటే మంచిగా అయ్యి, మంచిగా అయ్యి వస్తుంది. మంచిగా అయ్యి అన్నీ పెట్టాను, ఒక్కటే వేస్తాను. వేసేది మంచిగా వచ్చింది. అది మొత్తం ప్రాసెస్ అయిపోయిన దాకా నువ్వు ఆన్య ముందు. నెక్స్ట్ నూనె అయ్యి ఇప్పుడే జర కాదని తెల్లది పోయినాక మంట పెద్దగా పెడితేనేమో అది పట్టుకుంటలేదు ఫ్యాన్కి. ఉండదు ఇంతే ఉండదు. మంట పెద్దగా పెడితే ఫ్యాన్కి పట్టుకుంటలేదు. సరిసి పట్టుకో. నేను చూసానన్నయ్య, నేను చూసేసాను. ఈ జన్మకి చాలు. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. కిందికి పెట్టి ఓకే కిందికి ప్రెస్ చేసి మూలలో లేపు. మూలలో లేపకుండా వద్ద లేపితే ఇచ్చుకోబోతుంది. నన్ను అడగకేమ్మా అనుకుంటా. అది కప్పనా పాపి అట్లా కొడుతున్నావు. అబ్బా, అది ఎంత తిట్టుకుంటుందో ఏమో దోశ. నువ్వు వేసిన దాన్ని ఇంకెట్లా చేస్తారు? గట్టిగా గట్టిగా ఏం చేస్తావు? నీకే ఆ దోశ, నువ్వు వేసింది నువ్వే తినా బిడ్డ. తింటా భయమా? చూడు, ఇంతవైపు చూడకు. చూసినా బిడ్డ వేసుకుంటారు దోశ ఏమంటే. నాకన్నా మంచిగా వేసావా? మరి ఇంకెట్లా? బాబు చూడు, అవి కూడా మంచిగా వచ్చినాయి. నాదే మంచిగా వచ్చింది. సరే కావాలంటే ఓకే. ఇట్లా వేస్తారు ఎవరన్నా ఈ ఆవిడ ఏమంటే. నువ్వేమిట్లా ఇట్లే ఇట్లే
ఎట్లనో చేసిన కదా ఆయిల్ అయితే ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేయాలి ఆయిల్ వేసిన తర్వాత. ఇట్లా ఒక మూలకం తీసుకొని కిందికి ప్రెజర్ పెట్టి ఇట్లా ఇట్లా తీసుకోవాలి. ఇట్లా తర్వాత ఇట్లా సైడ్ ఇట్లా తీసుకోవాలి. తర్వాత ఇది ఇట్లా ఆఫ్ తెచ్చి ఇట్లా మలిచేసుకోవాలి. ఇట్లా వేసుకోవాలి. ఇది దోశ వేసే పద్ధతి. కర్చి వంగిపోయింది బుజ్జక్క, అది అది దొడ్డు కాలేదు. కచ్చి తీసుకో పెద్దది. This is dosha karshi. Okay, this my dosha. ఏయ్ కదే Taste చేసి చూద్దాం. పక్కన పెట్టు. What are ये मेरा, ये तेरा, ये तुम्हारा, ये भी तुम्हारा, ये मेरा, ये अच्छा है मेरा. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు, సావపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. బాగానే వేసినావు. మనం 2 పూటలు తినొచ్చు ఇవి, అన్నం తినకుండా. ఏ తేరా, ఏ మేరా, నేను తింటాను, అన్నీ తింటాను. 2 రోజులు తిన్నాం. టేస్ట్ ఎట్లా అయిందో చెప్పు కదా. నిజంగా 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 మంచిగా దోశ మార్నింగ్ మార్నింగ్ టిఫిన్. రాగి దోశ సింపుల్ గా మీ ఇంట్లో కూడా చేసుకోవచ్చు, బాగా అవుతాయి, తినొచ్చు, బాగుంటాయి రాగి దోశ.